అంటే జనరల్గా ఒక విదేశీ కంపెనీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సో కంపల్సరీ ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటిది, కన్సర్న్ బాడీస్కి ఆథరైజ్ చేయాల్సినటువంటిది గవర్నమెంట్లో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ తెలవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఓ 55 కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈరెస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో అది గవర్నమెంట్ సొత్తే తను కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అట్లాంటి లెక్కలు లేకుండా నేను పంపించినా మళ్ళీ నేను చేసింది రైటే అని చెప్పుకోవడంలో రైట్ అవుతుంది అంటారా, అది తప్పు కాదంటారు? ప్రభుత్వము ఏం జరిగింది ఏందనేది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం ఏంటంటే, రెండోసారి కూడా మన దగ్గరనే ఈ ఫార్ములా రేస్ అనేది జరగాలి కనుక అప్పటికి ఎవరైతే స్పాన్సర్స్ ముందు మనకి వస్తామని చెప్పి సడన్గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో ఇయర్ ఏదైతే మనం పెట్టాలనుకున్నామో ఆ స్పాన్సర్స్ రావడానికి టైం సరిపోలేదు. సో నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కనుక మనము ఈ లోపల ప్రభుత్వం నుంచి మనం సర్దుబాటు చేసి ఆ తర్వాత మన స్పాన్సర్లను తీసుకొద్దామని చెప్పి అంటే సర్దుబాటు చేద్దాం అనుకున్నారా? మా గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా లోపట్నే కలిసిపోతాయి, ఎవరు అవినీతి గురించి ఆన్ రికార్డ్ కదండి, ఇప్పుడు ఆన్ రికార్డ్ లోనే ఉన్నాయి కదా. అవేం